ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించేలా పాక్పై ఒత్తిడి తేవడంలో కేంద్రం విజయవంతమైంది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ను దోషిగా నిలబెట్టేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన దౌత్య నీతి ఎంతగానో సహకరించింది. కాశ్మీర్లోని ఉరి ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను ఎండగట్టడంలో మోదీ సర్కారు పూర్తిగా సఫలీకృతమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద శిబిరాలు నిర్వహణ సహా ఇస్లామాబాద్ అందిస్తున్న మద్దతుతో ఏ విధంగా ఉరిదాడికి పాల్పడ్డాయో కళ్లకు కట్టిన కేంద్రం ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు అండగా నిలబడేందుకు వెనకడుగు వేసేలా చేయడంలో విజయవంతమైంది. ఇందుకోసం కేంద్రం దౌత్య సైనిక వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. సార్క్ సదస్సును బహిష్కరించినట్లు ప్రకటించి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ కూడా అదే బాటలో నడిచేలా చేయడానికి బాటలు వేసింది. పాకిస్తాన్ ముష్కరులకు సురక్షిత స్థావరంగా మారిందని ఐరోపా సమాఖ్యలోనూ ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్రం బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనను బాగా ప్రచారం చేసి పాక్ మెడపై EU దేశాల ఆంక్షల కత్తి వేలాడేలా చేసింది. ముష్కర మూకలకు పాక్ అంతర్జాతీయ అడ్డాగా మారిందని, దాన్ని ఏకాకి చేయాలంటూ ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత వాణిని బలంగా వినిపించారు. పాక్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాపై సమీక్షిస్తామని బెదిరించినప్పటికీ పాక్ వక్రబుద్ధిలో మార్పు రాకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సైనిక చర్యకు ఉపక్రమించామనే సందేశాన్ని ప్రపంచానికి చాటింది. ఇందులో భాగంగానే ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. దేశ రక్షణతో ముడిపడి ఉన్న అంశాల్లో వేసే ప్రతి అడుగు ఎంతో కీలకం. అంతర్జాతీయ ఒత్తిళ్లు, పరిణామాలు, పర్యవసానాలను సరిగా అంచనా వేయాలి. ఆ విషయంలో ప్రధాని మోదీ వేస్తున్న అడుగులు దేశంలోని విపక్ష నేతలనే కాదు, అంతర్జాతీయ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం, పొరుగు దేశాలకు స్నేహహస్తం అందించడం ఇందులో భాగమే. గతేడాది పాక్లో ఆకస్మిక పర్యటన ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించారు. వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒప్పందానికి ఆమోదం ప్రకటించడం కూడా మోదీ వ్యూహాలు, ఎత్తుగడల్లో భాగమేనని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.